వర్షాలతో పంట నష్టం జరగకుండా మనిషి లేకుండానే పంటను పూర్తిగా కవర్ చేసే టెక్నాలజీతో రూపకల్పన చేశారు. ఇందులో ఎప్పటికప్పుడు మొబైల్కి సమాచారాన్ని అందించే రెయిన్ఫాల్ మిషన్ ఉంటుంది. దీని పనితీరుని తెలుసుకుందాం. నా పేరు ప్రదీప్. మాది వచ్చేసి ఆటోమేటిక్గా పంటను ప్రొటెక్ట్ చేయడం. ఎలా అంటే ఇప్పుడు మన వర్షం పడగానే ఈ సెన్సర్ రీడింగ్ చేసి వెంటనే మన ఆర్డినో సెన్సార్కి ఇచ్చినప్పుడు మన లూప్ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు ఆటోమేటిక్గా దీని మీద ఉన్న కవర్ రొటేట్ అయిపోతుంది. తర్వాత మనం దీన్ని రెండు విధాలుగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి యాప్లో ఆపరేట్ చేసుకోవచ్చు, దాన్ని మాన్యువల్ అంటారు. మాన్యువల్గా మూడు కండిషన్లు ఉంటాయి. 1 వచ్చేసి ఫార్వర్డ్కి, 2 వచ్చేసి బ్యాక్వర్డ్కి, 3 వచ్చి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు. దీన్ని ఎలా అంటే ఒక డ్రాప్ వాటర్ పడగానే ఆటోమేటిక్గా షీల్డ్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. దీన్ని మనం ఎలా అంటే ఎక్కడ మన అవసరం బట్టి దాన్ని పొడిగించుకోవచ్చు, స్పీడ్ కానీ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు రొటేట్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ 2 ఒత్తి మాన్యువల్గా వెనక్కి తెచ్చుకోవచ్చు. రెండు విధాలుగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకటి యాప్ ద్వారా, ఇంకోటి మొబైల్ ద్వారా. మన మొబైల్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ద్వారా ఎలా చేసుకోవాలంటే మన నెంబర్ ఇచ్చేసి దీన్ని ఫస్ట్ మనం దీన్ని కనెక్ట్ చేసుకుంటే మనకు వర్షం పడగానే మన ఫోన్ నెంబర్కి లింక్ చేసుకొని తర్వాత మన సెన్సర్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మన సెన్సర్లో వాటర్ రీడ్ అయితే రెయిన్ డిటెక్ట్ అయ్యి మనకు కాల్ వస్తుంది. మన ఫోన్కి రెయిన్ డిటెక్టెడ్ మన మెసేజ్ కూడా వస్తుంది, కాల్ వచ్చింది. దీనిలో సెన్సర్లో రెయిన్ డిటెక్ట్ అయితేనే కాల్ వస్తుంది. అది మనం ఇక్కడ మన రెయిన్ డిటెక్టెడ్ అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది. దాన్ని బట్టి రైతుకి ముందుగానే ఒక చుక్క డ్రాప్ పడగానే కాల్ అండ్ మెసేజ్ వెళ్తుంది. దీన్ని ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోగలడు రైతు. ఇంటి దగ్గర నుంచైనా రైతు ఆపరేట్ చేసుకోగలడు. అంటే రైతు వ్యవసాయ దగ్గరికి వెళ్ళే లోపే వర్షం పడిపోయి లాస్ అయిపోతుంది. ఆ లాస్ నుంచి ముందే మన ఫోన్తో ఆపరేట్ చేసుకొని లాస్ కవర్ చేసుకోవచ్చు. సాఫ్రాన్ కల్టివేషన్ ఉంది. సాఫ్రాన్ కల్టివేషన్ చేసినప్పుడు అది దగ్గర ప్రొడక్షన్ ఇస్తేనే 40 lakhs వర్త్ ఆఫ్ ఈల్డ్ ఉంటుంది లోపల. కనీసం 10 కిలోలు వచ్చినా కూడా 40 lakhs వస్తుంది మనకి. ఆ లాస్ ఎలా కవర్ చేయొచ్చు? అప్పుడు వర్షం పడ్డప్పుడు మొత్తం లాస్ అది 40 lakhs వెళ్ళిపోయినట్టే. మన కాశ్మీర్లో రెయిన్ ఉంటుంది, ఓన్లీ మంచు ఉంటుంది. అక్కడ మనకి ఏం యూజ్ చేయని అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి కొన్ని హర్యానా కొన్ని ప్లేసెస్లో కల్టివేషన్ చేస్తారు. ఇప్పుడు మనం న్యాచురల్ ప్రాసెస్లో పెంచుకునేదానికి అండర్ కంట్రోల్ ప్రాసెస్లో పెంచుకునేదానికి ఈల్డ్ డిఫరెన్స్ ఉంటుంది, మీకు తెలుసు అది. ఇప్పుడు మనం ఎంత పాలి హౌస్ చేసినా అంత నేచురల్ రాదు. డైట్ పెరిగేదే వేరే ఉంటుంది.